రాజశేఖర రెడ్డి సిఏ ఆదోని. అనకాపల్లి జిల్లా చోడవరంలోని నిర్వహించిన వైసీపీ ముఖ్య నేతల సమావేశంలోని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై విమర్శలు చేశారు. గ్రామస్థాయి ప్రజా సమస్యలను సేకరించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలపై ఆందోళన చేపడతామని ఈ నెల 12న చోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ చర్చ గ్రామాల్లో ఉన్నటువంటి రచ్చబండ దాకా పోవాలని, మన ప్రాంతాల్లో పడినటువంటి మన కార్యకర్తలు, మన నాయకులు, మన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ సమావేశం ద్వారా మీరు తెలుసుకొని మా ద్వారా రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగేటప్పుడు మన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన పాలనలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత మనం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మన నాయకులు కొంతమంది మనసులో ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన మేరకు, వారి తాలూకా పరిపాలన మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నేను అందరినీ సమానంగా చూసుకోవాలి, రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకు మాత్రమే చూసుకోవాలి. విశాఖ